హలో వాళ్ళందరికీ నమస్తే. మార్చ్ 3, 2024 తమిళ్ డబ్బుడ్ మూవీ అరణ్మనే హారర్ ఫ్రాంచైజ్ సిరీస్ లో 4th పార్ట్ చంద్రకళ కళావతి అంతఃపురం ఇప్పుడు బాక్ మూవీ రిలీజ్ అయింది, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సుందర్ సి. బాక్ మూవీ తెలుగులో విజయవాడ జయరామ్ థియేటర్ లో చూడడం జరిగింది. సినిమా చూసి వచ్చాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ వాజ్ ఓకే, డీసెంట్ మూవీ. కంపేర్ టు లాస్ట్ 3 పార్ట్స్ చంద్రకళ కళావతి అంతఃపురంతో పోలిస్తే కొంచెం సినిమాటోగ్రఫీ బెటర్ ఉంటుంది ఈ మూవీలో. కానీ మూవీ చూస్తున్నంత సేపు డిసప్పాయింటింగ్ అనిపించేది స్టోరీ ప్లాట్, అనవసరమైన ఫైట్స్, క్రింజ్ కామెడీ సీన్స్, హర్రర్ సీన్స్ 2 సీన్స్ పర్లేదు అనిపిస్తాయి, మరీ భయంకరంగా అనిపించదు. కానీ సిజిఐ వర్క్ కూడా కొంచెం బెటర్ గా ఉండుంటే బాగుండేది అనిపించింది. బట్ డీసెంట్ ఉన్నాయి. స్టోరీ ప్లాట్, శివశంకర్ ఒక లాయర్, తనకి చెల్లెలంటే చాలా ప్రేమ. తన పేరు శివాని, ఏకేఏ తమన్నా గారు. కానీ తన చెల్లి ఒక అతన్ని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళు గడిచాక వాళ్ళ హస్బెండ్ ఫారెస్ట్ లో మిస్టీరియస్ గా చనిపోవడం అండ్ శివాని ఒక బావిలో హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన శివశంకర్ ఒక అన్నయ్యగా బాధపడి, అలాగే ఒక లాయర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో తన సిస్టర్ అండ్ తన హస్బెండ్ కి నార్మల్ డెత్స్ అయితే కాదు, సంథింగ్ మిస్టీరియస్ అని కనిపెట్టిన శివశంకర్ డెత్ వెనక ఒక హారిఫైయింగ్ డెవిల్ పవర్ ఉందని తెలిసి దానిని ఎలా అడ్డుకున్నారు, అసలు వాళ్ళ సిస్టర్ తన హస్బెండ్ కి ఏమైంది అనేది స్టోరీ బానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ నాట్ మచ్ ఎంగేజింగ్. హారర్ సీన్స్ లో జంప్ స్కేర్స్ తక్కువ అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని ఎగ్జైట్ చేయొచ్చేమో మేబీ. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వస్తే సుందర్ సి గారు డైరెక్షన్ అండ్ లీడ్ రోల్ గా బానే చేశారు. తమన్నా గారు యాక్టింగ్ బాగుంది, మెచ్యూర్డ్ గా ఉంది ఈ మూవీలో. రాశి ఖన్నా గారు చిన్న రోలే బట్ డీసెంట్ గా చేశారు. వెన్నెల కిషోర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి, కోవైసర్ల గారు కామెడీ కొంచెం క్రింజ్ అండ్ కొంచెం డీసెంట్ కామెడీ చేశారు. వాళ్ళ రోల్స్ లో బానే చేశారు, బట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. మ్యూజిక్ బై హిప్ హాప్ తమిళ డీసెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, బట్ తెలుగు డబ్బుడ్ సాంగ్స్ వర్స్ట్ గా ఉన్నాయి యాజ్ యూజువల్. వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా క్రింజ్ గా ఉంది, బట్ సెకండ్ హాఫ్ లో పర్వాలేదు అనిపిస్తుంది. మూవీ పర్వాలేదు. పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో కామెడీ. క్లైమాక్స్ లో అమ్మవారిది ఒక సిజిఐ షాట్ ఉంటుంది. ఆ ఒక్క 30 seconds గూస్ బంప్స్, అసలు నెక్స్ట్ లెవెల్. హారర్ ఫిలిమ్స్ మీకు నచ్చితే లైట్ కామెడీ సరదాగా అలా బోర్ కొట్టకుండా చూడొచ్చు అంటే ఎస్, అరణ్మనే 4 అలియాస్ బాక్ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. మీకు టైం కుదిరినప్పుడు సినిమా చూడండి. సినీ సెట్ మాల్ బాక్ మూవీకి ఇచ్చే రేటింగ్ 6 out of 10. ఈ రివ్యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.